హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పండుగప్ప చేప ఫ్రై అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనము చేపను మసాలా పట్టించి ఎక్కువసేపు పెట్టాల్సిన పని కూడా లేదండి, వెంటనే చేసుకోవచ్చు. పైగా ఇందులో చేప ముళ్ళు ఒకటే ఉంటుంది, పెద్ద ముళ్ళు. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 లవంగా, 2 నల్ల మిరియాలు. మీకు స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం మసాలా చెక్కను లవంగా పెంచుకోవాలండి. 2 ఇంచుల వరకు మెంతులు. ఈ మిశ్రమాలన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఒక రౌండ్ తిప్పిన తర్వాత అందులో 1 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ ఫైన్గా పేస్ట్ చేసుకోకుండా కొంచెం కచ్చపచ్చమని బరకగా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బరకగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చిన్న బౌల్లోకి తీసుకుందామండి, ఒక 2 స్పూన్ల వరకు. నెక్స్ట్ చేపల్లో ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని బాగా ముక్కలన్నీ కూడా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఈ కారం మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా మసాలా అంతా కూడా చేపకు పట్టేలా అప్లై చేసుకోవాలి. తర్వాత 1 స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలండి, ఇది పచ్చికారము. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని చేపలన్నిటికీ పట్టేలాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ చేపలకి ఇలాగ ఫోర్క్తో హోల్స్ పెట్టుకుంటే మసాలా అంతా కూడా లోపల వరకు చేరుతుంది. మంచి స్పైసీగా ఉంటుంది చేప అంతా కూడా. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రైకి బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఈ చేప ముక్కల్ని డిప్ చేసుకోవాలి. అయితే చేప ముక్కలు ఎక్కువ వేసుకోకుండా 2-3 ముక్కలు చొప్పున ఫ్రై చేసుకుంటే ఫ్రీగా ఉంటే మంచి క్రిస్పీగా లోపల వరకు ఆయిల్ వెళ్ళి మసాలా అంతా కూడా చక్కగా స్ప్రెడ్ అయ్యి ఫ్రై అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఈ విధంగా ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకున్నాము. ముఖ్యంగా వీటిలో ముళ్ళులు ఉండవండి, ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది. ముక్కంతా కూడా మంచి టేస్ట్, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ముక్కలన్నీ వేపేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకుని ఫ్రై చేసుకొని ముక్కల్లో వేసుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. Thank you.